మీకు తెలుసు కదా, మీకు షాపు ఇలా మీకు కూడా రాసిస్తాను కదా మరి. అవునన్నా, ఇప్పుడు మీరు 20 ఏళ్ళ కంటే ఉంటుంటే షాపు ఎంత అవుతుంది, షాపు కిరాయి మీరేమో నిన్నమంట రాలేదు. నాకు చెప్పండి నెంబర్ ఇట్లా ఎంత దౌర్జన్యంగా మారిపోయిందంటే ఇట్లా అంటే 10 సంవత్సరాల దగ్గర నుంచి 10 సంవత్సరాలు అవుతుందంట రెంట్ ఇయర్. మరి ఈ 10 ఏళ్ళ కంచెలు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, రెంట్ ఎవరికి కడుతున్నాం, ఓనర్స్ ఎవరు అనేది కనీసం ఆలోచన లేదు. ఇక్కడ ఈ వర్క్ చేసే అతనేమో 20 ఏళ్ళ కంచెలు ఇక్కడ ఇదే దీంట్లోనే వర్క్ చేస్తున్నా అని మరి భారతమ్మ చనిపోయి ఇంటి యజమాని చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే మరి వీళ్ళు వచ్చి 12 సంవత్సరాల కంచెలు 10 సంవత్సరాల కంచెలు వీళ్ళు మేము కోర్టులో పోయి కోర్టు డిగ్రేషన్ అని చెప్పి DNA టెస్టులు అని చెప్పి ఇవన్నీ చేయించుకుంటా ఉంటే అటు సైడ్ ఏమో ఆమె కొండమణి అనేట ఆమె అటు సైడ్ ఇల్లు నాదని చెప్పి అడ్డుకోట్లాంటే ఇక ముంగటున్న షట్టర్ ఓనర్లు మొత్తం ఈ షట్టర్లు మాయే, మేము పైసలు ఇచ్చి కొనుక్కున్నామని చెప్పి వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని వీళ్ళు కూడా షాపు ఓనర్లు మేమే అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇవాళ చూసి ఇప్పుడు అక్కడ ఒక షాపు సగం ఓపెన్ చేసి ఉన్నది అంటే వాళ్ళు మరి వస్తున్నాం అని చెప్పి క్లోజ్ చేసి పెట్టుకున్నారు. ఓపెన్ ఉన్న వాళ్ళని అడుగుతానేమో ఎవరికి భారతమ్మది కదా ఇల్లు అందుకే రెండు కడతలేమో అంటున్నారు. భారతం ఎవరు, ఎవరు సంబంధించిన ఆమె, వాళ్ళ భార్య ఎవరు, వాళ్ళ అక్క చెల్లెలు ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళ పిల్లలు 10 సంవత్సరాల కాంచెలు 10 సంవత్సరాల కాంచెలు ఇప్పుడు నెలకి రాయి తక్కువలో తక్కువ ఒక 5,000 తీసుకున్నాడు ఈ షీటర్కి. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కూడా 5,000 తక్కువగా షాప్ రెంట్స్ రావు. ఒక 5,000 వేసుకున్నా కూడా 10 సంవత్సరాల నుంచి ఎంత అయితే ఒకసారి మీరే ఆలోచించండి. ఇంత దౌర్జన్యంగా కనీసం మన ఎందుకంటే రెంట్ కడదామా లేదా అంటే ఇది పుణ్యానికి వస్తే పుట్టినలాగా తింటారు అన్నట్టుగా వీళ్ళు ఎగవాడిపోయి మరి రెంట్లు వీళ్ళకు బిజినెస్ బాగానే అవుతుంది, వీళ్ళకు నెలకి వీళ్ళు వర్కర్స్ని పెట్టుకోవాలి, వీళ్ళు షాపులు నడిపించుకుంటున్నారు, ఆదాయం బాగానే వస్తుంది. మరి రెంట్ సంగతి ఏంటి, అసలు షట్టర్ సంగతి ఏంటి, షట్టర్ ఎవరిది అని కనీసం ఆలోచించకుండా వీళ్ళు ఈ షట్టర్లు ఇక్కడ దగ్గర ఎన్ని షట్టర్ 4 షట్టర్ 4 షట్టర్స్ ఉన్నాయి. 4 షట్టర్లు అంటే ఒక్కొక్క షట్టర్ దగ్గర నుంచి 6 లక్షల వరకు రావాలంట రెంట్లు. 6 లక్షల రెంట్లు కూడా ఇప్పటి వరకు రూపాయి ఇచ్చింది లేదు. కనీసం మరి ఇద్దామా లేదా, సరే ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, 6 లక్షలు కాదు మనం కూర్చొని మాట్లాడుకుందాం 5 లక్షలు ఎంతో ఇద్దాం అన్నట్టు కాదు, అసలు ఇల్లే మీది కాదు షట్టర్లే మీది కాదు అన్నట్టు అని వీళ్ళు తయారైపోయింది.